రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవిత పెట్టబోయే కొత్త పార్టీ గురించే చర్చ నడుస్తోంది. భారత రాష్ట్ర సమితితో విభేదాలతో తండ్రి పెట్టిన పార్టీ నుంచి దూరమైన కల్వకుంట్ల కవిత అప్పటి నుంచి దూకుడును పెంచారు. కవిత కొత్త పార్టీ పేరు అనౌన్స్మెంట్ డేట్ ప్రకటించడంతో జాగృతి కార్యకర్తల్లో, కవిత అభిమానుల్లో కొత్త జోష్ నెలకొంది. రాబోతున్న ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న సస్పెన్స్ అందరిలో ఉంది. ఆ క్రమంలోనే బోధన్ కోడలిగా రావటం పూర్వజన్మ సుకృతం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేసేలా చేస్తున్నాయి. కవిత ఎమ్మెల్యేగా పోటీ చేసేది బోధన్ నుంచే అన్న అభిప్రాయం సైతం ఇప్పుడు వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థతో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ప్రజలు ఆదరించడంతో ఎంపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటిసారి టీఆర్ఎస్ నుంచి గెలిచి నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా నిజామాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నడిపారు. తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన నిజామాబాద్ జిల్లాలోని మెట్టినిల్లు బోధన్ ఉండడంతో ఆ జిల్లాను కవిత సొంత జిల్లాగా భావిస్తూ అనుబంధం పెంచుకున్నారు. నిజామాబాద్ ఎంపీగా 2019 ఎన్నికల్లో రెండోసారి పరాజయం పాలైన కవిత అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. తరువాత మారిన పరిణామాలతో ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టై నెలల తరబడి జైలు జీవితం గడిపి బయటకొచ్చారు. ఆ పరిణామాల క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ కు సిబిఐ నోటీసులు ఇవ్వడంతో టి హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి కారణంగా తన తండ్రికి చెడ్డ పేరొచ్చిందని ఆరోపణలు చేసి కలకలం రేపారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయగానే ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సొంత పార్టీపై నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెల 25న కవిత పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనతో నిజామాబాద్ జిల్లాలో ఆమె క్యాడర్, లీడర్లు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న చర్చ ఊపందుకుంది. కొత్తగా పెట్టబోయే పార్టీ సంస్థాగతంగా ఎలా ఉండబోతోంది? పార్టీ విధి విధానాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నుంచి ఆమె బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పార్టీ ప్రకటనపై శ్రీరామ నవమి రోజున ఆమె మాట్లాడినప్పుడు తన మెట్టినింటి గ్రామమైన పోతంగల్ గ్రామం నుంచి ప్రస్తావిస్తూ ప్రత్యేక ప్రేమ కనబరిచారు. దాంతో పోతంగల్ గ్రామం ఉన్న బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారని జాగృతి శ్రేణులంటున్నారు. ఎక్కడి నుంచి అంటావనే దాందేముంది, తెలంగాణ అంతా మనదే కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి అడిగితే అక్కడి నుంచి కాంటెస్ట్ చేద్దాం. అయితే నేను తెలంగాణకు ఆడబిడ్డను, బిడ్డనైనా కూడా నిజామాబాద్ కోడలు కాబట్టి కోడలకి ఇంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ నిజామాబాద్ వాళ్ళకి, నిజామాబాద్ గడ్డగా తెలంగాణ బిడ్డలకు ఇవాళ అనౌన్స్మెంట్ చేయడం కోసమని నిజామాబాద్లో మేము ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. పోటీ అనేది పార్టీ ఏర్పడిన తర్వాత కూర్చొని డెసిషన్ తీసుకుందాం. పార్టీ విల్ డిసైడ్. बीआरएस की कैडर पूरा हमारे साथ ही है पूरा हमारे साथ ही है ऑलरेडी, कोई टेंशन नहीं है उसमें. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు తరువాత ఎమ్మెల్సీగా కవిత బోధన్ అభివృద్ధికి చాలా నిధులు సమకూర్చారట. ఇక గత ఎన్నికల్లో బోధన్ నుంచి ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సమస్యలను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఆ వ్యతిరేకత కలిసి వచ్చి మొన్నటి ఎన్నికల్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కలిసొచ్చి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఓటమి తరువాత షకీల్ అడ్రస్ లేకుండా పోవడంతో బోధన్లో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కు కరువైన పరిస్థితి. షకీల్ భార్య బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న స్థానిక గులాబీ క్యాడరే ఆమెపై అసంతృప్తితో ఉందట. కవిత ముందు నుంచి బోధన్ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడాక జాగృతి జనం బాట ద్వారా బోధన్ రైతులు, ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నించారు. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వయసు రీత్యా పోటీలో లేకపోతే బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు అది కూడా కవితకు కలిసి వస్తుందని, బోధన్ నుంచి కవిత పోటీ చేస్తే గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని జాగృతి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బోధన్ నుంచి బరిలోకి దిగితే కవిత కోరుకున్నట్లు చట్ట సభల్లో అడుగు పెట్టడం ఖాయమని అంటున్నారు. మరి చూడాలి ఎన్నికల నాటికి కవిత లెక్కలు ఎలా ఉంటాయో.